గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై డొంక కదులుతోంది. వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు సీఐడీకి చేసిన ఫిర్యాదులపై తదుపరి చర్యలు మొదలయ్యాయి. నిధులు దుర్వినియోగం చేసిన అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు కృష్ణదాస్ పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్జీ ప్రసాద్ చేసిన ఫిర్యాదుపై సీఐడీ స్పందించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు 150 కోట్లతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు ఫిర్యాదులొచ్చాయి. నాసిరకం క్రీడా కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా వాటి నాణ్యతలో డొల్లతనం అప్పట్లోనే బయటపడింది. జెర్సీల కొనుగోళ్ల నుంచి క్రీడాకారులకు కల్పించిన భోజనంలోనూ నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్స్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, క్రీడాకారులకు ఇచ్చినవి ఎన్ని, వాటిలో నాణ్యత తదితర అంశాలపై సమగ్ర విచారణ చేయించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకోసం సీఐడీ విచారణకు ఆదేశించాలని క్రీడాకారులు కోరుతున్నారు.